ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. మనం ఒకసారి ధనవంతుడు మరియు లాజరు కథ చూసినట్లయితే, ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్లుగా మనం చదువుకున్నాం. అతడు ఒక వ్యభిచారిగానో దేవుణ్ణి దూషించి ఉన్నాడని మనం చదవలేదు. అతడు ఎవరినీ చంపలేదు, ఎక్కడా దొంగతనం కూడా చేయలేదు. వాస్తవంగా అతనిని గురించి అనేక మంచి కార్యాలు చదివాము. అతడు తన సహోదరులను ప్రేమించాడు. అతడు అబ్రాహామును తండ్రి అని పిలిచాడు. అతడేదైనా దుష్కార్యము చేసినని అబ్రహాం కూడా నేరం మోపలేదు. అలాగైతే అతడెందుకు పాతాళానికి వెళ్ళాడు అని మనకు డౌటు. ధనవంతుడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని అనుదినము బహుగా సుఖముగా జీవించుటయే అతన్ని పాతాళానికి తీసుకెళ్లడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. బైబిల్ కాలంలో ఊదారంగు మరియు సన్నని నార వస్త్రాలు అనేవి రాజోచితమైన వెలగల వస్త్రాలై ఉన్నాయి. నీవు ఒకవేళ ధనవంతుడివై ఉన్నావనుకోండి, నేను నా సొంత డబ్బునే వాడుకుంటున్నాను, మంచి ఖరీదైన విలువైన వస్త్రాలు ధరించుకున్నాను, నేను ఒక వాహనాన్ని కూడా కొనుక్కున్నాను, ఇతర సుఖభోగమైన విలాసవంతమైన వస్తువులు నాకున్నాయి అని నువ్వు చెప్తూ ఉంటావు. నీవు నీ ధనమును అలాగూ ఉపయోగించిన ఎడల బైబుల్ నిన్ను నరహంతకుడని పిలుస్తుంది. అప్పుడు మనమేమంటాం? నేనెవరి డబ్బును తీసుకోలేదే, నేనెవరిని చంపలేదే అని మనం అంటాం. కానీ మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటిరే. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూడవచ్చు. మనం సుఖంగా భోగాసక్తులుగా జీవించేటప్పుడు అనేక బీదవాళ్లని, పేదరికంలో ఉన్నవారిని నైతికంగా చంపుచున్నాము. వాళ్లేమో పాపం పస్తులతో పోషకాహార లోపంతో చనిపోతూ ఉన్నారు. మనమేందంటే దశమ భాగం మాత్రమే కాకుండా ఒక్కొక్క నయా పైసా దేవునికి చెందిందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక దినమున మనం వాటి కొరకు దేవునికి లెక్క చెప్పాలి. మనం సంపాదించే ప్రతి పైసా దేవుడిచ్చిందే గాని మన సొంత జ్ఞానం, మన సొంత తెలివి కాదు కదమ్మా. కాబట్టి ప్రతి ఒక్క వాటి కొరకు మనం దేవునికి లెక్క చెప్పాలి. సుఖభోగముగా జీవించుచు తమ ధనమును విలాసవంతమైన వాటికై ఖర్చు పెట్టుచున్న వారికి బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఒకప్పుడు మనం చాలా సుఖంగా, ఆరోగ్యంగా అన్ని అవసరాలు తీర్చుకుంటూ కంటికి నచ్చింది కొనుక్కుంటూ ఎంతో సుఖంగా, సంతోషంగా ఉంటాము. కానీ చివరికి వచ్చేసరికి అది అలా బ్రతికిన బ్రతుకులు బాధాకరమైన ముగింపే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండమ్మా. వారి జీవితం కూడా యాతనతో కూడినదిగానే ఉంటుంది. కాబట్టి తన్ను తాను ఎంత గొప్పగా చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను, దుఃఖమును దానికి కలుగజేయుడి అని ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, సాధారణమైన తగ్గింపు గల జీవితమే మిక్కిలి సంతోషకరమైన జీవితం. దేవుడు నీకు డబ్బిస్తున్నాడు, అయితే అది దేవుని మహిమ కొరకే ఉపయోగించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ ఈ విధంగా ఆలోచించి, దేవుడు మనల్ని ప్రేమించి మనకి కలుగజేసిన ఈ ఐశ్వర్యం గాని, ఏదైనా మనకు ఇచ్చిన ప్రతిదీ, బట్టలైనా డబ్బైనా ఏదైనా, మనకన్నా పాపం లేని వాళ్ళ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే దేవునికి చాలా ఇష్టం. రేపు మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయికి, మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్కదానికి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి దేవుని మనసెరిగి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకునేలా దేవుని కృప మనకు అనుగ్రహించాలని అడుగుచున్నాను. ప్రైజ్ ద లార్డ్.